హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్లో మొత్తం మ్యాక్సిమం టోటగాడు ఉంటాడు. ఇంకా స్టార్టింగ్లో నేను నా డైట్ గురించి కూడా ఇవాళ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లంచ్ కూడా తినేసాము, కానీ ఇప్పుడు ఎందుకు వండుతున్నా అంటే ఒకేసారి సాయంత్రం డిన్నర్ కోసం వండుతున్నా ఆఫ్టర్నూన్ టైంలోనే. ఎందుకంటే ఈవినింగ్ టైమ్ వాకింగ్కి వెళ్తున్నాను. ఇంకా చీకటి బడ్డాకి వెళ్తా 6:37కి. ఇంకొచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు వచ్చి ఏం చేస్తాం డిన్నర్ అని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నా. ముందుగానే కర్రీ రెడీ చేసి పెట్టుకుంటే వాకింగ్ నుండి వచ్చాక ఇంకా అన్నం వండేసుకోవటమే కదా, టైం సరిపోతుందని ఆఫ్టర్నూన్ టైంలోనే వంట చేస్తున్నాను ఈ మధ్య డిన్నర్ కోసం కూడా. ఇంక ఇప్పుడు ఎలాగో టైం ఉంది కదా సాయంత్రానికి కదా అని చెప్పి ఇంకా స్లోగా వండుతున్నాను. మామూలుగా అయితే కుక్కర్లో వండేస్తాను పప్పు, అది కూడా చాలా పలుచుగా ఉంటుంది. దాన్ని కొంతమంది కమెంట్స్ లో చెప్తూ ఉంటారు అది పప్పు లాగా ఉందా, పలుచుగా ఉంది, సాంబార్ లాగా ఉందా, అది ఇది అని చెప్పి. కానీ మా హస్బెండ్ వాళ్ళు అంతే తింటారు. ఇంకా నేను కూడా అలా నేర్చుకున్నాను. గట్టి పప్పు అసలు నచ్చదు మా హస్బెండ్ కి, వాళ్ళ ఇంట్లో అందరికి అంతే అలవాటు. ఇంకా నేను కూడా అప్పుడు అలా నేర్చుకున్న పలుచగా చేయటము. మామూలుగా అయితే ఇంతే వండుతా నేను. ఇంకా నా స్టైల్లో ఇలా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు వండుతూ ఉంటా. మా హస్బెండ్ కూడా ఇష్టంగానే తింటాడు, కాకపోతే గట్టిపప్పు పద్దాకు తినాలంటే అంతగా నచ్చదు, పలచగానే ఇష్టము. ఇంకా అప్పుడప్పుడు ఇలా చేసినప్పుడు మాత్రం బాగా ఇష్టంగా తింటాడు. ఇంకెలాగో ఆఫ్టర్నూన్ టైంలో ఈ పని చేసుకుంటున్నప్పుడు ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఒక పక్క అంట్లు కూడా కడిగేస్తాను, ఈవినింగ్ టైంకి ఎక్కువ పనులు ఉండమని. ఇంకా డైట్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే వాకింగ్కి వెళ్తున్నాను. మధ్యలో కాస్త బాగానే బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ స్లోగా స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి మంచి ట్రాక్లోకి వచ్చాక ఇంకా డైట్ కూడా స్లోగా ఫాలో అవుతాను. ఇంక ఇది ఈ నెక్స్ట్ డే టోటగాడిని ఇంటికి తీసుకొని వచ్చాము. చాలా రోజులు అయిపోయింది వీడిని ఇంటికి తీసుకొని వచ్చి. ఇలాగా మామూలుగా రోజు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కనిపించి వస్తాం, కానీ ఇలా ఆడుకున్నంత సాటిస్ఫాక్షన్ రాదు కదా. అలా నోటి మీద వేలేసుకొని చూపిస్తూ ఉంటే బాగా అలవాటైంది వాడికి. ఇంకా అలా చేస్తూ ఉంటాడు చెప్పినప్పుడల్లా. సైలెంట్ అనగానే అలా నోటి మీద వేలేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటాడు కదా, ఇంకా స్లోగా అలవాటు అవ్వాలని వాళ్ళ పెన్నానికి వాడిని బలవంతంగా కూర్చోబెట్టుకొని ఆడిపిస్తున్నాడు, ఏదో ఒకటి డైవర్ట్ చేస్తూ. వాళ్ళ పెన్నానికేమో బాగా ఇష్టం వాడితో ఆడుకోవాలని. వాడేమో అస్సలు ఉండడు, ఉండురా అంటే. ఉయ్యాలుగుతున్నాడు, పడతావు పడతావు. సైలెంట్, ఇదిగో సైలెంట్ సైలెంట్. పడతావు పడతావురా. ఇలా ఉంటుంది అనమాట. ఒక 5 minutesే ఉంటాడు వాళ్ళ పెద్దనాన్న దగ్గర, వెంటనే వస్తాడు నా దగ్గరికి ఎత్తుకో అని చెప్పి. ఇంకా చెప్పాలంటే నాకన్నా ఎక్కువ వాళ్ళ పెద్దనాన్నే బాగా ఆడిపిస్తాడు, అయినా ఉండడు వాడు. చాలా రోజులు అయిపోయింది కదా ఇంటికి తీసుకొని వచ్చి. ఇంకా వాడికి కూడా ఫుల్ పండగ. ఇల్లంతా తిరుగుతాడు, ఏమున్నాయా, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారా, ఏమేమి కదిలిచ్చే ఉన్నాయా అని చెప్పి. ఫస్ట్ ఇంట్లోకి రాగానే వాడు చేసే పని ఏంటంటే ఇల్లంతా ఒక రౌండ్ వేస్తాడు. ఇలా మంచం మీద నుండి కిందకి దిగటం పైకి ఎక్కడం బాగా ఇష్టం వాడికి. ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటాడు. మేమేం చేయాలంటే వాడిని చూస్తూ కూర్చోవాలంతే. బాల్ తీసుకొని వచ్చి ఇంకా వాడే ఆడిపిమంటే ఇంకా ఆడిపిస్తున్నాము. బాగా నచ్చినట్టుంది గేమ్, ఇంకా చాలాసేపు ఆడుకున్నాడు.
ఈ బాల్ వాళ్ళ పెద్దనాన్న ఎప్పుడో తీసుకొని వచ్చాడు వీడు ఆడుకుంటాడని. మొత్తానికైతే ఇప్పుడు నచ్చింది ఈయన గారికి ఈ బాల్. ఇప్పుడు ఆడుకుంటున్నాడు తెచ్చుకొని వాడే. ఆల్రెడీ ఇంట్లో బాగా ఫుల్గా నిద్రపోయి వచ్చాడు. ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు. టైంపాస్ బాగా అవుతుంది వీడితో. మంచి పని అయింది, బాగా నిద్రపోయి వచ్చాడు కదా, మాకు కూడా ఆడుకోవడానికి బాగా టైం దొరికింది. పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతారో కదా. మా తోటగాడిని చూస్తుంటే అర్థమవుతుంది మాకు. అప్పుడప్పుడు సడన్గా 2 డేస్ అలా ఇంటికి వెళ్ళకపోతే మూడో రోజు వీడిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే బాగా పెద్ద అయిపోయాడు, హైట్లో కానీ కొంచెం వెయిట్ తగ్గినట్టు అనిపిస్తాడు. ఏదో మాకు అలా అనిపిస్తూ ఉంటుంది సడన్గా 2 డేస్ గ్యాప్ వచ్చినా కానీ. అందరికీ అంతే అనిపిస్తుందా? కమెంట్స్లో చెప్పండి. నిన్న మొన్న పుట్టినట్టుంది వీడు. అప్పుడే 1 ఇయర్ దాటిపోయింది కూడా. డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో. క్యాచ్. వెయిట్ ఏంటి? అవుట్ అయిపోతారు మేష్లో. మీ ఇద్దరు అవుట్. ఓడిపోయారు ఇద్దరు. బౌలింగ్ రాదు. ఇప్పుడు వీడితో ఇంతసేపు ఎందుకు ఆడిపిస్తున్నామంటే ఫుడ్ తినిపించడానికి వచ్చింది తిప్పలు అనమాట. ఎందుకంటే ఈ మధ్య సరిగా తినట్లేదు, కొంచెమే తింటున్నాడు. ఇంకా బాగా అలసిపోయాడు అనుకోండి, ఫుల్గా ఆకలేస్తుందని ఏదో ట్రైల్ చేస్తున్నాము తింటాడేమో అని. వాళ్ళ పెద్దానికి వాడు ఫుడ్ తినేటప్పుడు వాడు చేసే వేషాలన్నీ చూసి ఫుల్ కోపం వస్తుంది. ఇంకా చిన్నోడు కదా, ఏం అనలేము, అరవకూడదు, మళ్ళీ ఏడుస్తాడు. ఇంకెలా తినిపించాలా అని చెప్పి ఆలోచించి ఈ ఐడియా వచ్చింది మాకు. అన్నం తినే దగ్గర మారం చేస్తే అస్సలు నచ్చదు వాళ్ళ పెద్దనానికి. ఆడినంతసేపు బాగానే ఆడుకుంటాడు ఒక్కడే, కానీ మాటికి సింబాగాడు బాగా గుర్తొస్తాడు కదా. వాడేమో సైలెంట్గా ఒక మూలకెళ్ళి కూర్చొని ఉంటాడు, ఇంకెలా వెళ్ళి కదిలిస్తూ ఉంటాడు వాడితో ఆడుకోవాలని. సింబాగాడు మాత్రం రోజు వచ్చినప్పుడల్లా వీడితో బాగా ఆడుకుంటాడు కదా టోటోగాడు. వాడికి కూడా బాగా అలవాటు అయిపోయి కొంచెం వీడు రాకపోయినా కానీ మధ్యలో 2-3 రోజులు డల్లైపోతాడు, ఏంది వీడు రాలేదన్నట్టు. కోడి పిల్లలాగా అటు ఇటు తిరుగుతానే ఉంటాడు, అస్సలు దొరకడు. ఇంకా బలవంతంగా కూర్చోబెట్టి ముద్దులు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా ఇలా వీడితో ఆడుకొని. ప్రజెంట్ ఇప్పుడు వీడికి బాగా నిద్ర వస్తుంది. ఇలా చేస్తున్నాడంటే వాడికి నిద్ర వస్తుందని అర్థము, కానీ అస్సలు పడుకోడు, ఏదోటి కదిలిస్తానే ఉంటాడు. నిద్రని బాగా కంట్రోల్ చేసుకుంటాడు ఇక్కడికి వస్తే. ఇంకా వాడు పడుకోవాలంటే మేమేం చేయాలంటే మేము కూడా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తే అప్పుడైనా పడుకుంటాడని చెప్పి చూస్తాము. చాలా రేర్ అలా పడుకోవటం వాడు. ఇలా కోతి పనులు చేస్తూ ఉంటాడు పడుకోకుండా. ఇంకా మేము వదిలేస్తాము, ఉండేదే కాసేపు కదా అని చెప్పి ఇంకా వాడే ఆడుకుంటూ ఉంటాడని ఇంక వదిలేస్తాము. వీడికి ఒక్కడే ఆడుకోవటం బాగా అలవాటు అయిపోయేసరికి మ్యాక్సిమం రాడు మా దగ్గరికి. ఇంకా మేమేం చేస్తామంటే సైలెంట్గా చూస్తూ ఉంటాం వాడు వేసే వేషాలన్నీ. ఇక్కడ ప్రజెంట్ మా పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. సింబాగాడి పాటికి సింబాగాడు, నా పాటికి నేను కూర్చొని చూస్తున్నాం వాడిని. ఇంకా మధ్యలో వీడిని ఇలా ప్యాంపరింగ్ చేయాలి, ఎందుకంటే వీడు కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు, ఏంది వాడితోనే ఆడుకుంటున్నారు వీళ్ళు, నన్ను పట్టించుకోవట్లేదని. ఇంకా మధ్యలో నేను వీడిని ఇలా చేస్తూ ఉంటాను, మసాజులు చేస్తూ అలాగా సింబాగాడికి. మామూలుగా బయటికి తీసుకెళ్దాం అనుకున్నాము ఈరోజు తోటగాడిని, కానీ బయట తెలియకుండా ఎండగా ఉంది, బాగా వేడిగా ఉంది. ఇంకేం తీసుకెళ్తాంలే అని ఇంక ఇంట్లోనే ఆడిపించుకుంటున్నాము. ఒక ప్లేస్ చూసాం కొత్తగా పెట్టింది, అక్కడైతే బాగుంటుంది వీడిని తీసుకెళ్ళటానికి కూడా అని చెప్పి అనుకున్నాం. కానీ కాకపోతే కొంచెం దూరం అది, ఇంకా బండి మీద ఎండలో ఎందుకులే అని చెప్పి ఇంకా ఆగిపోయాము. వీడిని వదిలేసి సింబాగాడిని పట్టించుకున్న ప్రాబ్లమే, సింబాగాడిని వదిలేసి వీడిని పట్టించుకున్న ప్రాబ్లమే. ఇప్పుడు తోటగాడు చూసారా, నన్నయ్య వస్తున్నాడు, ఏంటి పెద్దమ్మ నన్ను అసలు పిలవట్లేదని చెప్పి. ఇంకొక 1 ఇయర్ తోటగాడికి కూడా కొంచెం బాగా ఊహ తెలుస్తుంది కదా, ఇంకా అప్పుడు వాడే ఆడుకుంటాడేమో సింబాగాడితో, ఇంకా మా దగ్గరికి కూడా రాకుండా. సింబాగాడు ఎదురుగుంటే బాగా ప్రేమ చూపిస్తాడు, దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఆడుకోవటము, వాడికి మసాజ్ చేయటము, తల మీద రుద్దుతూ ఉంటాడు. కాకపోతే వాడు ఎదురుగుంటేనే గుర్తుంటుంది సింబాగాడు ఉన్నాడని, వాడు ఎదురుగా లేకపోతే మర్చిపోతాడు మళ్ళీ వాడు ఒకడు ఉన్నాడని. ఇంకొకటి అలవాటు ఏంటంటే నిద్రపోతాడు కదా తోటగాడు ఒక్కొక్కసారి, ఫస్ట్ నిద్ర లెగవంగానే ఎదురుగా సింబాగాడు కావాలి, వాడు లేకపోతే ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఇది ఒక మంచి అలవాటు ఉంది వాడికి.
పక్కన మేమున్నగా నక్కర్లేదు, ఎదురుగా సింబాగాడైతే కావాల్సిందే. ఇంకా ఎత్తుక్కుంటూ ఉంటాడు మంచం మీద ఉండి కిందకు చూసి ఎటు ఉన్నాడా అని చెప్పి. సింబాగాడి దగ్గర ఉన్నది వాడి ఫేవరెట్ టాయ్ పందిపిల్ల. తోటగాడు దాంతో ఆడుకుంటున్నాడు అని చెప్పి తీసుకుని వెళ్ళి వాడి దగ్గర పెట్టుకున్నాడు. అన్నీ ఇస్తాడు కానీ ఆ పందిపిల్లని మాత్రం అసలు షేర్ చేసుకోడు తోటగాడితో. ఇంకెలాగా వాడు ఇచ్చేలాగా లేడులే అని చెప్పి వాడే బాల్ తెచ్చుకొని ఆడుకుంటున్నాడు. ఇదంతా మధ్యాహ్నము బాగా ఆడుకొని నిద్రపోవటం అయిపోయింది. ఇంకా సాయంత్రం నిద్ర లేచాక తీసుకొని వెళ్ళి వాడిని ఇంటి దగ్గర వదిలిపెట్టడం కూడా అయిపోయింది. ఇంకా వాడిని ఇంటి దగ్గర వదిలిపెట్టేశాక మేమిద్దరం కలిసి బేకరీకి వెళ్ళాము. మామూలుగా తోటగాడిని తీసుకొని వెళ్దాం బయటికి అనుకున్నాం కానీ ఇంకా నిద్రకు వస్తున్నాడులే అని చెప్పి ఇంక ఇంటి దగ్గర వదిలిపెట్టేసి బేకరీకి వచ్చాము. చాలా మంది అడుగుతున్నారు కదా టోటోతో వ్లాగ్ పెట్టండి అక్క అని. ఇదన్నమాట వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.